విత్ న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేసి. ముందుగా హెడ్లైన్స్. ఆర్థిక శాఖ మంత్రిని అడ్డుకున్న గ్రామస్తులు భూములను కబ్జా కాపాడాలని వేడుకోరు. కేదారేశ్వరంలో బీజేపీ రుద్రాభిషేకాలు, దండిగా పాల్గొన్న స్థానిక భక్తజనులు. పెద్దపల్లి జిల్లాలో అదుపు తప్పిన టిప్పర్, 2 ఆటోలను ఢీకొట్టిన వాహనం. నల్గొండలో ఒమిక్రాన్ పై అవగాహన సదస్సు, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచనలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసి వెళ్తున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాహనాన్ని దూరపల్లె గ్రామస్తులు అడ్డగించారు. తమ భూములను వైఎస్ఆర్సీపీ నాయకులు అండాతో కొందరు కాచేయాలని చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లంపల్లి రామచంద్రుడు, చిరంజీవి, కమలాపురం రాజశేఖర్ రెడ్డి డబ్బులు తీసుకొని కబ్జా చేయాలనుకునే వారికి మద్దతిస్తున్నారని ఆరోపించారు. మాకు న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి చస్తామని మంత్రి హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక దుర్గానగర్లోని కేదారేశ్వరంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. రాష్ట్ర నాయకుడు ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పాల్గొన్నారు. గంగా కాశీ కారిడార్ను మోదీ ప్రారంభించారు. దీంతో భక్తులందరికీ కాశీ విశ్వనాథుని దర్శనం వీలైందన్నారు. ప్రతి గ్రామంలోని శివాలయాల్లో బీజేపీ కార్యకర్తలు స్థానికులతో కలిసి అభిషేకాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవి రమణ, రాళ్లబండి మహేందర్, గొర్ల రాజయాదవ్ పాల్గొన్నారు. ओम नमः शिवाय मंत्रेण दंचो ओम साधु ओम नमः शिवाय अभिषेक जैसे कोई अभिषेक विराट
शिवाय मंत्रेण अध्यात्मं कर्तृत्वाया प्रजेयसे विष्णुवाय नमः भोजेमा संतपमुने रुद्राय नमः रुद्रमावाहय विष्णुपयोनि पूजयामि अभिमकरोमि अतः शुद्धोदकम् ओम आपो इष्टामयो भव सानुदानः आपो इष्टामयो भव सानुदानः महेरणाचले योवश्रुतमो वरदः दशमाजन्मः औषधेयो महारः तस्मा अरङ्गवामिको यक्षसुदा जिन्मदाः आपो जिन्मदाचनः हरः ओम ओम नमो भगवते रुद्राय ओम नमो रुद्रवन्यवदो देशवे नमः नमस्ते अस्तधन्वये बाहुभ्यां तदे नमः या देव रुद्रस्यवादनो नतोरापापकासिनी याम श्रुतिसंतहस्ते विवर्षस्वे शिवांगिरप्रदां गुरुमायुसे पुरुषं जगदु शिवे नमस्सात्वाग्निशाच्चा बधामसे यदा न सर्वजगदशिं सुमनासदु अद्य मोदते वक्ताः प्रथमोदे योवशकु अहे कुच्च सर्वान् सर्वाचार्याः असमयस्ताब्रो अर्धोद्रुतमङ्गलः एषे मातं वृन्दा अगोदिष्टो सदाचा सजो वैशाखं जेढयेमहे असमयो सर्वदे పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కునారం రైల్వే గేటు వద్ద ఓ టిప్పర్ అదుపు తప్పింది 2 ఆటోలను ఢీకొట్టింది. అయితే ఈ సంఘటనలో ఆటోలు ప్రయాణిస్తున్న క్షేమంగా బయటపడ్డారు. నిర్లక్ష్యంగా టిప్పర్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. డ్రైవర్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా అయితే అదృష్టం లేదు. ఎట్లానండి రోడ్ క్లియర్ చేయాలి. డ్రైవర్ కూడా ఏం కాలేగా ఏం కాలే కదా మీకు కూడా ఏముంది వాళ్ళు అదృష్టం అంటున్నాడు. పెద్ద ప్రమాదం బయటపడ్డారు. ఏం కాలే ఎవరికి లారీ డ్రైవర్ ఏంటి చాలా అదృష్టవంతులు పోనే పోతా ఎవరికి ఏం కాదు అదృష్టవంతులు. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణ కేంద్రంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఒమిక్రాన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది పోలీసులతో కలిసి నకరేకల్ మెయిన్ సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. కరోనా వైరస్ మార్పు చెంది ఒమిక్రాన్ మహమ్మారిగా ఎదిగిందని మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కు లేకుండా ఎవరైనా రోడ్ల మీద తిరిగితే జరిమానా విధిస్తామని నకరేకల్ ఇన్స్పెక్టర్ నాగరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిబ్బంది పాల్గొన్నారు. నకరేకల్ పట్టణ ప్రజలకు తెలియజేయమనగా ఒమిక్రాన్ కరోనా మూడో దశ మొదలైంది కాబట్టి పట్టణ ప్రజలంతా. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం నందులూరు గ్రామ వైరాము నీటిలో జారిపడి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చేపలు పట్టేందుకు వెళ్లి నీటిలో జారిపడినని గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకొని కంచికచెర్ల అగ్నిమాపక సిబ్బంది మూనేటి వద్దకు చేరుకున్నారు. గల్లంతైన వెంకటేశ్వరరావు కోసం వెతికి అతడి మృతదేహాన్ని బయటకు తీశారు. కంచికచెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఓ వాహనంలో 34 ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు. వాహనంతో పాటు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్సీ మేడ సుందరరావుగా అందిన సమాచారంతో డీఎస్పీ మురళీధర్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు గుంబింగ్ చేపట్టారు. అలిపిరి రోడ్డులో టీటీడీ ఎంక్లోజర్ అరవింద్ హై ఆసుపత్రి ఎదురుగా ఉన్న అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు వాహనంలో ఎర్రచందనం దుంగలను లోడ్ చేయడం చూశారు. స్మగ్లర్ల దుంగలు పడేసి పారిపోయారని, వారిలో 3 పట్టుకోగలిగామని డీఎస్పీ మురళీధర్ చెప్పారు. 13/12/2021 తెల్లవారుజామున సుమారు 6 గంటల ప్రాంతంలో ఈ డబ్ల్యూఎల్ఎం డివిజన్లో ఎస్వీఎన్పి తిరుపతి రేంజ్ తిరుపతి సెక్షను అలిపిరి బీచ్ అటవీ పరిధిలోని టీటీడీ ఎన్క్లోజర్ దగ్గరికి మా టీమ్స్ అక్కడ రాబడినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మా టీమ్స్ సురేష్ బాబు ఆర్ఎస్ఐ అనేటువంటి అతని ఆధ్వర్యంలో డిఎస్పీ మురళీధర్, ఆర్ఐ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, ఇంకా మా టీమ్స్కి సంబంధించినటువంటి వాళ్ళంతా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏపీఎస్పీ, ఏఆర్, సివిల్ అంతా కూడా రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడికి పోవడం జరిగింది. ఆ ప్రదేశంలో కొంతమంది అక్కడ వాహనం ఒకటి, ఈ జైలో వాహనం ఒకటి అక్కడ ఉంచి దాని మీద కొంతమంది వ్యక్తులు ఈ రెడ్ శాండర్స్ దొంగలు లోడ్ చేస్తూ ఉన్నారు. మా వాళ్ళు అక్కడికి పోయేసరికి కొంతమంది అక్కడి నుంచి ఫారెస్ట్లోకి పారిపోయారు. ఒక 3 వ్యక్తులు మాత్రం దొరికారు. ఆ 3 వ్యక్తులు ఆ వాహనాన్ని మొత్తం 34 రెడ్ శాండర్స్ దొంగల్ని సీజ్ చేయటం అనేటువంటిది జరిగింది. ఈ 34 కూడా సుమారు 1010 కేజీలు వెయిట్గా ఉన్నాయి. ఈ పట్టుబడినటువంటి వ్యక్తులు 3 కూడా తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళందరినీ కూడా అక్కడనే ఆ స్పాట్లోకి నేను కూడా పోవటం అనేటువంటిది జరిగింది. నేను, డిఎస్పీ మురళీధర్, లోకల్ సిఐలు 2 రవి, వెంకట రవి, చంద్రశేఖర్, తర్వాత ఈ ఆర్ఐ సురేష్, ఆర్ఎస్ఐ సురేష్ వాళ్ళ టీమ్స్ అంతా కూడా అక్కడ మేము చేరుకొని పరిశీలన చేసి వాళ్ళని కస్టడీకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని చట్టపరమైనగా వాళ్ళని కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఎంత కాస్ట్ ఎంత సార్? ఇది కూడా ఏ గ్రేడే, ఒక 50 lakhs దాకా ఉంటుంది. వెయిట్ వచ్చేసి 1010 kgs. ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ మహేంద్ర జైలో వెహికల్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురు ధర్నా చేపట్టారు. కార్మికులకు పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు కోరారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 21,000 రూపాయలకు పెంచి న్యాయం చేయాలని కోరారు. వంట మనిషికి సహాయకులకు కూడా 21,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 5 నెలల బిల్లులు చెల్లించాలని కోరారు. ఈరోజు ఏఐటీసీకి సంబంధించినటువంటి కార్మిక సంఘం మధ్యాహ్న భోజనం కార్మికులు ఈరోజు ఏఐటీసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈరోజు ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా ఎందుకు చేస్తున్నామన్నది ప్రభుత్వం గుర్తించాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా 2008 నుంచి పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నవా పైసా పెంచకుండా మరి వాళ్ళ కష్టం చేసినటువంటి బిల్లులు కూడా ఇవ్వకుండా మరి జీతాలు కూడా ఇవ్వకుండా మరి ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నది. మరి అదేవిధంగా 2 సంవత్సరాలుగా కరోనా వచ్చినప్పటికీ మధ్యాహ్న భోజన కార్మికులు పని చేస్తూ ఉంటే మరి బిల్లులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి, మరి బిల్లులు ఎందుకు ఇస్తలేరు అనే దాంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను. మరి అదేవిధంగా గత వారంలో 2 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసినామని అన్నమాట ప్రభుత్వము, మరి వాళ్ళ ఖాతాలలో ఎందుకు జమ చేయడం లేదు అని దాంతో ఈరోజు ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను. ఈఓ గారిని అడిగితే మరి ఎంఈఓల గారిని అడిగితే డబ్బులు వచ్చినాయి ఖాతాలో జమ చేస్తామని అంటున్నారు. ఎక్కడ పోయినాయి మరి డబ్బులు ఎక్కడ పోయినాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు అని దాంతో ఈరోజు మేము చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా అధిక ధరలు పెరుగుతూ పోతా ఉన్నాయి. నూనె ధర పెరిగింది, పప్పు ధర పెరిగింది, అన్ని ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరి మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు ఎందుకు పెంచడం లేదు, ఎందుకు జీతాలు పెంచడం లేదు అనే దాంతో ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు పెట్రోల్ కానీ డీజిల్ కానీ అనేక సార్లు 100 సార్లు పెంచడం జరుగుతూ ఉంది. మరి మేము అర్ధరాత్రే అది అమలు చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. మరి మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఎందుకు అమలు చేయడం లేదా అనే దాంతో ఈరోజు అడుగుతూ ఉన్నాను. మరి అదేవిధంగా మేము చెప్తా ఉన్నాం, పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వెంటనే చెల్లించాలి. మరి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా చెల్లించాలి. మరి ఏదైతే వర్కర్లు ఉన్నారు, కుక్కు వర్కర్లు ఉన్నారు, మరి ఏదైతే వర్కర్లకు కూడా ఈరోజు పైసా కూడా పెంచడం లేదు. మేము చెప్తా ఉన్నాం, కార్మికులకు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పుడు కోడిగుడ్డు సప్లై చేస్తున్నది ప్రభుత్వం. అది ఎంతవరకు సప్లై చేస్తున్నది? ఇప్పుడు కోడిగుడ్డుకుంటే 6 రూపాయలు పలుకుతూ ఉన్నది. మరి ప్రభుత్వం ఇచ్చేది 4 రూపాయలు 50 పైసలు ఇచ్చున్నది. ఇది న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం అని నేను ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను. అది కూడా కోడిగుడ్డుకు 6 రూపాయలు వెంటనే ఇవ్వాలి. ఒక్క విద్యార్థికి 20 రూపాయల మెచ్చార్జ్ కూడా పెంచాలని దాంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనం 21 ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా చనిపోయిన కార్మికులకు 50 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మరి వయసు మీద పడిన కార్మికులకు 5,000 రూపాయలు, నెలకు 5,000 రూపాయలు మరి ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర. నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలం రామరెడ్డిపల్లిలో మల్లికార్జున నూతన గుడి ప్రారంభోత్సవం జరిగింది. ధ్వజస్తంభము ప్రతిష్టాపన గ్రామ సర్పంచ్ రామరెడ్డిపల్లి ఎంపీటీసీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. అన్నమా తమ్మకాడ వస్తారు వెళ్ళాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టర్లో దారుణం చోటు చేసుకుంది. కలెక్టర్ ఛాంబర్లో బుడిగె మహేష్ తండ్రి ఉప్పలయ్య అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. కలెక్టరేట్ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఆలేరు మండలం కొలనుపాకలో 4 ఎకరాల భూమిని 6,000కు 20 సంవత్సరాల క్రితం కొన్నానని బాధితుడు తెలిపాడు. ఇప్పటికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కొంచెం ఎమర్జెన్సీ మీటింగ్ ఉంటుంది.
ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గం సిరికొండ మండలంలో ఓ స్వచ్ఛంద సంస్థ స్థానికులు నిండా ముంచింది. ఉపాధి కల్పిస్తామంటూ మాయ మాటలు చెప్పిన నిర్వాహకులు వందలాది మంది దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. మొదట 3 నెలలు ఉచితంగా శిక్షణ ఇస్తామని, ప్రతి ఒక్కరికి విలువైన కుట్టు మిషన్ ఉచితంగా అందించి జీవనోపాధి కల్పిస్తామని ఆశ పెట్టారు. 6 నెలలుగా నిర్వాహకులు పత్తా లేకుండా పోయారు. ఇకనైనా పోలీసులు ఈ సంఘటనపై విచారణ జరిపి దోషులను పట్టుకోవాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. చిన్న గోధుమలే మా ఊరు. మాకు 3 నెలల ట్రైనింగ్ మిషన్ నేర్పిస్తాం. ఇట్లా 1500 కట్టండి మేడం, మీ ఊరు మేడమే నేర్పిస్తుంది, మీకు ట్రైనింగ్ ఇస్తుంది. ఇట్లా నేను పోయి మాట్లాడతాటు ఐటీడీఏ ఉంది అని చెప్పి 1500 జమ చేసి తీసుకుపోయింది మా ఊర్లో నుంచి. మా దగ్గర లేకున్నా సరే మేము ఇక్కడ అక్కడ వెతికి 4-5 రోజులు తిరిగి ఇట్లా ఎవరిదన్నా జమ చేసినాం, ఇచ్చినాం సార్. ఎంతమంది ఇచ్చిండ్రు? 18 మంది అయితే ఇచ్చినాం. ఇంకా మస్తు మంది ఉండే కానీ కొందరు నమ్మలేదు ఏమో అని, కానీ 18 మంది అయితే నమ్మి ఇచ్చినాం. వాళ్ళు 3 నెలలు నేర్పిస్తాం ఏంటి మాకంటే, మేము కూడా పిల్లడున్నాడు పాప ఏమో అంటే, ఏం కాదమ్మా నువ్వు 5 నెలలు అంటే పాప ఉంటాడు ఇంటికాన్నే కదా అని నాకు కూడా బాగా నమ్మకంతో చెప్పింది. సరే ఇంటికాన్నే ఉంటా కదా, ఎలాగో అది నేర్చుకుంటే నాకన్నా మళ్ళా పనికి వస్తుందని నేను కూడా అడిగిన. మా ఆయన వద్దనుకున్నా, వద్దానికి నచ్చజెప్పి మరీ కట్టిన సార్. కానీ అది ఇప్పుడు ఉపయోగం లేకుండా పోతుంది నాకు. ఇప్పుడు మా ఆయన కూడా ఇది ఏంది మీరు చెప్పింది కానీ మా మస్తు మందికి మా ఇంటి వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే మేమే నచ్చజెప్పి వాళ్ళకు మాకు పనికి వస్తుంది, ఉండాల నేర్చుకొని ఉంటే మంచిగా ఉంటుంది, మేము చదువుకున్నాం కొద్దిగా అది మాకు పని అది కూడా వస్తే మంచిగా సపోర్ట్ అవుతుంది కదా మన ఇంటికి అని ఇట్లా నమ్మించి ఇంటి వాళ్ళకు నమ్మిన మా ఇంటి వాళ్ళకు కూడా మాకు ఇప్పుడు నమ్మకం లేకపోయింది. పైసలు ఇచ్చినాం ఇట్లా అట్లని మా వాళ్ళు కూడా తిడుతుండ్రు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆర్థిక శాఖ మంత్రిని అడ్డుకున్న గ్రామస్తులు భూములను కబ్జా కాపాడాలని వేడుకోరు. కేదారేశ్వరంలో బీజేపీ రుద్రాభిషేకాలు, దండిగా పాల్గొన్న స్థానిక భక్తజనులు. పెద్దపల్లి జిల్లాలో అదుపు తప్పిన టిప్పర్, 2 ఆటోలను ఢీకొట్టిన వాహనం. నల్గొండలో ఒమిక్రాన్ పై అవగాహన సదస్సు, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచనలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.